మామూలుగా ఇప్పుడు చూసుకుంటే అందరికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది సార్. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏది బెటర్ అనేది. దాంట్లో చూసుకుంటే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా సార్? ఎలా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్. ఓకే సార్. ఒకే సెక్టార్లో ఎప్పుడు పెట్టకూడదు. మీ దగ్గర డబ్బు ఉందమ్మా, మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టకూడదు. ఓకే సార్. రియల్ ఎస్టేట్లో పెట్టారనుకోండి అమ్మా, మీకు లిక్విడిటీ అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఎస్ సార్. మొత్తం గోల్డ్లో పెట్టకూడదు, మొత్తం స్టాక్స్లో పెట్టకూడదు, ఈక్విటీస్లో పెట్టకూడదు, మొత్తం బాండ్స్లో లేదంటే ఎఫ్డీలో పెట్టకూడదు. ఎందుకని ఎఫ్డీలో బాండ్స్లో రిటర్న్ తక్కువ వస్తుంది. అవును సార్, అవును. మొత్తం ఈక్విటీస్లో పెడితే వస్తే హై రిటర్న్ వస్తుంది, మార్కెట్స్ బాగాలేనప్పుడు నెగిటివ్ రిటర్న్స్ వస్తుంది. అంటే ఎప్పుడు కూడా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. డైవర్సిఫికేషన్ ఎలా చేసుకోవాలి అనేది అసెట్ అలికేషన్ పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. అతని నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది, గోల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఏంటంటే మనకేంటంటే అమ్మా, ఇన్వెస్ట్మెంట్స్లో 2 అసెట్స్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వచ్చినాయి లాంగ్ పీరియడ్లో, రియల్ ఎస్టేట్ అండ్ ఈక్విటీస్. సో మనం ఏం చెప్తున్నామంటే గోల్డ్ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 25% రిటర్న్స్ ఇచ్చింది. అంటే ₹1,00,000 పెడితే సంవత్సరానికి 25,000 పెరిగింది. వెరీ హ్యూజ్ రిటర్న్. 25% అంటే ఇన్ఫ్లేషన్ 6%. అవును సార్. అయితే గోల్డ్లో కూడా ఏమిటంటే అందరూ ఏమనుకుంటారంటే గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది అనుకుంటారు. గోల్డ్లో కూడా నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి.